మిత్రులారా, త్రిబుల్ వన్ జీవో శంషాబాద్ ఉంటుంది. శంషాబాద్ వ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో త్రిబుల్ వన్ జీవో ఉంటుంది. ఆ జీవోలో ఇల్లులు కట్టకూడదు, ఫంక్షన్ హాల్స్ కట్టకూడదు, అక్రమ నిర్మాణాలకు తావు లేదు. అక్రమ నిర్మాణం నిర్మించకూడదు. నిర్మిస్తే వెంటనే అధికారులు డిమాలిషన్ చేయాలి. కానీ అధికారులు మూటలు బాగా ముడుతున్నాయి కాబట్టి, కట్టలు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు. అక్రమంగా పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇస్తాను. ఇది వార్త. త్రిబుల్ వన్ జీవోలో కార్పొరేట్ మాయజాలం. నానాజీపూర్లో భారీ స్కూల్ భవన నిర్మాణం. ఏడాదిగా సాగుతున్న పనులపై అధికారుల మౌనం. 3 సార్లు నోటీస్ ఇచ్చినా ఆ తర్వాత చర్యలు శూన్యం. పంచాయతీ అధికారుల పాత్రపై అనుమానాలు, బరాబర్ అనుమానాలే. పంచాయతీ అధికారులు కట్టలు తీసుకున్నాను, బరాబర్ తీసుకుంటారు. శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామంలో త్రిబుల్ వన్ జీవో నిబంధనలను పక్కన పెట్టేసి ఓ కార్పొరేట్ విద్యాసంస్థ భారీ భవన నిర్మాణం చేపట్టడం వివాదాస్పదంగా మారింది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తులతో 50కి పైగా గదులతో నిర్మాణ పనులు ఏడాదిగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేసే దిశగా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకపోవడంతో అధికార యాంత్రాంగం వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం తుది దశ చేరుకొని ప్రారంభోత్సవం సిద్ధమవుతున్న నేపథ్యంలో త్రిబుల్ వన్ జీవో ఉల్లంఘనపై జిల్లా స్థాయి విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకున్న స్థానికులు డిమాండ్ చేస్తానన్న మిత్రులారా, ఇది చదివే ప్రయత్నం చేద్దాం. ఇక అంతేగా కట్టలు డబ్బులు ముడితే ఇక అంతే, ఇదే చేస్తారు వాళ్ళు. కార్పొరేట్ మాయజాలం, భారీ మొత్తంలో చేతులు మారిన డబ్బు. 111 జీవో పరిధిలో కార్పొరేట్ పాఠశాల భారీ భవనం నిర్మాణం. ఈరోజు ఎంత పెద్ద భవనం! శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామ పరిధిలో 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఓ కార్పొరేట్ విద్యాసంస్థ భారీ భవనాన్ని నిర్మాణం చేపట్టింది. నిబంధనలపై నీళ్లు చల్లి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. సుమారు ఏడాదిగా నిర్మాణ పనులు నిరంతరంగా సాగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పైగా అన్ని విధాలుగా అక్రమార్కులకు సహకరించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి జోష్న అక్రమ నిర్మాణం పూర్తి చేసే విషయంలో అన్ని విధాలుగా సహకరించారు. అక్రమ నిర్మాణం విషయం మొదటి నుంచి తెలిసిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారట. ఇక జోష్న మరి ఏం చేయాలి? ఇక జోష్న డబ్బులు ముట్టినాయి బహుశా. ఈ విధంగా జీవో 111 నిబంధనల ఉల్లంఘనపై మండల పంచాయతీ అధికారులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని ఎకరాల్లో నిర్మాణం. నానాజీపూర్ గ్రామ పరిధిలో సుమారు 5 ఎకరాల స్థలంలో కార్పొరేట్ విద్యా సంస్థ తమ బడిని ప్రారంభించే పూనుకుంది. అర్థమైందా? ఇందులో భాగంగా సుమారు 50 గదులకు పైగా కొన్ని అంతస్తుల నిర్మాణాన్ని పనులు చేపట్టారు. కొన్ని అంటే 3 ఉంటుంది, 1, 2, 3. ఏడాదిగా ఈ పనులు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయట. ఏడాదిగా ఈ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. పనులు తుది దశ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధితో కార్పొరేట్ పాఠశాలను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నట. నిబంధనలపై నీళ్లు. 111 జీవో పరిధిలో నిర్మాణాలు కఠిన నిబంధనలు అమల్లో ఉండగా అంత పెద్ద స్థాయిలో భవన నిర్మాణం జరుగుతున్న సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలు తాగుతీస్తుంది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు, డిపిఓ ప్రత్యేక దృష్టి సారించి ఏం చేయాలి? నానాజీపూర్లో జరుగుతున్న నిర్మాణ పనులపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను మిత్రులారా. అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచే చర్యలు కొనసాగుతున్నాయనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలి. కూలగొడతామని చెప్తానట. ఎప్పుడు వీళ్ళు ఏడాదిగా ఉత్తుత్తి నోటీసులు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి జోష్న అనుమతులు లేకుండా నిర్మించిన పాఠశాల భవనాన్ని కూల్చివేస్తామని బీటలు పలుకుతున్నాడు, కానీ కూల్చివేయట్లేట. పంచాయతీ కార్యదర్శి పూర్తి సహకారంతో పాఠశాల భారీ భవన నిర్మాణం పూర్తయింది స్థానికులు ఆరోపిస్తానట. మరి పంచాయతీ కార్యదర్శి పైన, ఈ జోష్న పైన చర్యలు తీసుకోవాలి. మిత్రులారు గమనించండి, ఏడాది అవుతుంది అటు. ఇది మరి స్టార్ట్ చేసేటప్పుడు మీరు కూలగొడితే ఏమవుతుంది అంటే ముడుపులు ముట్టినాయి, మీరు కట్టలు ముట్టినాయి, మీ ఆస్తులు పెరిగినాయి, మీ విల్లాలు పెరిగినాయి, మీరు కార్లు కొనుక్కున్నారు, మీరు బంగ్లాలు కొనుక్కున్నారు. ఇక్కడ త్రిబుల్ వన్ జీవోగా అన్యాయం చేసింది. ఈరోజు ధర చేసే ప్రయత్నం ఉంది మిత్రులారా. మీరు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ భవనం దగ్గర వెళ్ళి
కథ అయింది, దాని కారకాణం ఏంది అనే అడిగే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది 3 జీవో ఉల్లంఘన ప్రభుత్వ ఆస్తికి తీరని గండి అధికారులు ఉరి తీయాలని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.